తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే 3 నీళ్ళ కోసం అని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు. ఎస్, ఈ మూడింటి కోసమే తెలంగాణ ఏర్పడింది అని చెప్పి పదే పదే చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ నియామకాల సంగతి పక్కన పెడితే ఇక నీళ్లు, నిధుల గురించి. ఎందుకంటే నీళ్లు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా లక్షల ఎకరాలకు ఆయకట్టు అందించడం, సాగు చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. ఇక దానికి సంబంధించిన నిధులు ఏ విధంగా దోచుకున్నారు అనే దాని గురించి ఈఎన్సీలు ఏ విధంగా 100 కోట్లు అధికారులు పట్టుకోవడం కూడా జరిగింది, మనం చూసాం. ఈ నిధులు బాగానే తెలంగాణ వచ్చిన తర్వాత దోచుకోవడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా నీళ్లు వల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది. ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్ గారే స్వయంగా చూసుకున్నారు. ప్రాజెక్ట్ డిజైన్ దగ్గర నుంచి నీటి నిల్వ వరకు నిర్మాణాలు ఎక్కడెక్కడ చేపట్టాల్సింది అనే విషయం గురించి కూడా. అయితే దీనికి సంబంధించి క్యాబినెట్లో ఎక్కడా చర్చించలేదు అని చెప్పి కూడా కమిషన్ నివేదికలో పేర్కొంది. మరి ఈ అంశానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం కాబోతుంది. మరి ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసెంబ్లీలో ప్రవేశపెడతారా, లేకపోతే కమిషన్ చెప్పిన దాని ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? నెక్స్ట్ ఫర్దర్గా కాంగ్రెస్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనే అంశాల గురించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అలాగే బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు. గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. నమస్తే అండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ముందుగా మీరు చెప్పండి సార్. ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే కాళేశ్వరానికి సంబంధించి దాదాపు సంవత్సరం పాటు అంతా విచారణ చేసి రిపోర్ట్ని తుదిగా అయితే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో అంతా కర్త, కర్మ, క్రియ కేసీఆర్ గారే స్వయంగా అన్ని డిజైన్ చేశారు. వ్యయానికి సంబంధించి కానీ ప్రాజెక్టులో బ్యారేజీలకు సంబంధించి ఎక్కడెక్కడ నిర్మాణం చేపట్టాలి అనే దాని గురించి కూడా ఏమంటారు సార్? అందేం లేదు, ఇవాళ ఎట్టకేలకు ఇంతకాలంగా వేచి చూస్తున్నటువంటి రిపోర్టు ఇవాళ ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా ఒక 3 ఐఏఎస్ అధికారులతో స్టడీ చేయించి మరి మంత్రివర్గం ముందర పెట్టడానికి మరి ప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు సమావేశం ఉన్నది, అత్యవసర సమావేశం, కేబినెట్ యొక్క మీటింగ్ జరగబోతా ఉన్నది. ఇప్పుడు బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లీన్గా స్టడీ చేసి ఆ యొక్క లోపాలకు కారణం ఎవరు, ఆ నిర్ణయాలకు కారణం ఎవరు, జరిగినటువంటి అక్రమాలు ఏంటి, అక్రమాల వెనుక ఉన్నటువంటి అవినీతి ఏంటి, ఆ అవినీతికి బాధ్యులు ఎవరు, ఏ ఫేజ్లో ఏ పీసెస్కి వర్క్కి ఎంత అవినీతి జరిగింది, ఆ అవినీతిలో ఎవరెవరి పాత్ర ఉన్నదా, అవన్నీ కూడా కళ్ళకద్దినట్టుగా ఆ రిపోర్ట్లో ఉంటుందని అనుకుంటా ఉన్నాను. సో దాని తర్వాత ఇక మిగిలింది ప్రాసిక్యూట్ చేసి రికవరీ ఆఫ్ అమౌంట్, లాస్, డ్యామేజెస్ అన్ని కూడా ప్రభుత్వం ఆ బాధ్యుల చేత చేయించాల్సినటువంటి ఒక రికవరీ ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక సిగ్గుచిటూరు అవమానకరమైనటువంటి పని ఏ జరిగినా ఉద్దేశం మీద మంచిదున్నా అమలు చేయడానికి ఆ యొక్క అవినీతి అక్రమాన్ని మొత్తం కూడా కంట్రోల్ చేయకుండా చేసే వారిని మొత్తం కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. దానికి ఉదాహరణ ఈ యొక్క సిఐడి అధికారులందరూ కూడాను రేడ్ చేసేటప్పుడు అధికారుల దగ్గర 100 కోట్ల యొక్క ప్రాపర్టీస్, క్యాష్, బంగారం ఇవన్నీ కూడా దొరకడం మనకు ఉదాహరణ కనబడతా ఉన్నది. ఇది ఒక ఇద్దరు గురించి రేడ్ చేస్తేనే కనబడ్డది. ఒక దగ్గర 150 కోట్లు, ఇంకో దగ్గర 200 కోట్లు, 250 కోట్లు, హరిహరో, హరినాథ్, హరిరామ్, మన శ్రీధర్ రావు, ఇంకా ఎంతమంది ఉంటుంది, ఈ చైన్ ఉంటుంది మొత్తం కూడా. అవినీతి యొక్క శృంఖలాలు మొత్తంగా కూడా అందరి పాత్ర ఉంటుంది. ఇది చాలా తెలంగాణకు వస్తే చాలా వరప్రదాయనిగా మారుతాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ప్రతి ఇంట్లో మరి ఆనంద హరివులు విరుస్తాయని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో బాకీల పడ్డం, మనం 7 లక్షల పైసలకు, 1 కోట్ల రూపాయల బాకీల పడ్డం. దాని ఇంపాక్ట్ మొత్తంగా కూడా రాబోయేటువంటి యొక్క భవిష్యత్తు మీద, జనరేషన్స్ మీద ఉంటుంది. ఇప్పుడు ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి. దాని కారణంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ మొత్తం కూడా టేకప్ చేయలేనట్టు పరిస్థితి.
ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు, ముఖ్యమంత్రి గారు అంటా ఉంటారు. ఈఎంఐలు కట్టడానికి వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దివాలా తీసినట్టు మాట్లాడుతూ ఉన్నది, చేతులు ఎత్తేస్తూ మాతో పని రెండు అనేక ప్రామిసెస్ చేస్తాం. ఓట్ల కోసం ఫ్రీ బీస్ అంటూ లాబింగ్, ఓట్ల ఆకర్షణ కోసం మొత్తంగా కూడా కోట్ల రూపాయల యొక్క నజరానాలు మొత్తం ప్రకటిస్తా ఉన్నది. ఇది ఎక్కడి ప్రభుత్వం, ఏ రకంగా గవర్నెన్స్ నడుపుతా కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా రైతులు కూడాను, చదువురాని వాళ్ళందరూ కూడాను చూసి నవ్వుకుంటా ఉన్నారు, ఇదేం సర్కార్ అని చెప్పేసి. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క జరిగినటువంటి అక్రమాలని, అవినీతి పనులని శిక్షించడానికి ఇదన్నా నిర్ణయం తీసుకుని దానికి డబ్బు ఏం అవసరం లేదు కదా. డబ్బు లేదు కాబట్టి ప్రగతి లేదు రాష్ట్రంలో. మరి ఈ యొక్క డబ్బు మొత్తం దివాలా తీయడానికి కారకులైనటువంటి వారిని మీద యాక్షన్ తీసుకోవడానికి మొత్తంగా కూడా రిపోర్ట్ మీ ముందర, మీ టేబుల్ మీద వచ్చింది ప్రభుత్వం ముందర. దీన్నన్నా ఎక్కడ పక్షపాతాన్ని లోను కాకుండా, వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా, లేకుంటే దీన్ని కూడా ఆధారంగా చేసుకొని మీ ప్రభుత్వానికి లేకుండా ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి కాబట్టి వాళ్ళందరూ జాయిన్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ గా వాడుకునేటువంటి ప్రయత్నం చేయకుండా నిజాయితీగా ఇక్కడన్నా మీ యొక్క పాత్ర నిరూపించుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. రైట్. బచ్చు శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం అంతా కేసీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు చుట్టూతోనే తిరిగింది. మీరేమంటారు ఆ పార్టీ తరఫున? మొట్టమొదట మహా న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి అందరికి కూడా నమస్తే. అయితే లింగం యాదవ్ గారికి అందరికి కూడా నమస్తే. కాళేశ్వరం పైన, కాళేశ్వరం అనేది మనకు తెలుసు, అదొక చిన్న ప్రాజెక్ట్ కాదు, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అది ఏషియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు అనే విషయం మనకు తెలుసు. ఒక 3 బ్యారేజీలు, ఒక 20 రిజర్వాయర్లు, 21 లిఫ్టులు, 100 కిలోమీటర్ల పొడవైన సొరంగాలతోని దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అది. అయితే దీంట్లో మేడిగడ్డలో జరిగినటువంటి పిల్లర్ల కొంగుబాటు పట్ల ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసి అసలు ఏం జరిగింది, దీంట్లో ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు పిసి ఘోష్ కమిషన్ దీనిపైన ఒక సుదీర్ఘమైనటువంటి విచారణ చేపట్టి దాన్ని అందజేసింది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేబినెట్ లో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పన్నారు కదా, కానీ అసలు చర్చించలేదు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఎవరంటున్నారు? ఇంకా తేలలే. చూద్దాం ప్రభుత్వం పిసి ఘోష్ కమిషన్ లో ఏమని ఇచ్చింది, దాంట్లో ఏమని వచ్చింది అనేటువంటిది ఇంకా తేలలే. ఇప్పటికిప్పుడు మనము ప్రీ జడ్జి చేయడానికి వీల్లేదు. కాళేశ్వరం పైన మనం చూసినాం, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, అప్పటి ఈటెల రాజేందర్ గారు, అప్పటి మా ఆర్థిక మంత్రి, వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేసినారు. ఏమని, ఇది ఒక వ్యక్తుల నిర్ణయం కాదు, ఇది వ్యక్తిగత నిర్ణయం కాదు, కేబినెట్ నిర్ణయాల మేరకే దీంట్లో అన్ని నిర్ణయాలు తీసుకున్నామని వాళ్ళు తెలియజేయడం జరిగింది, ఆధారాలతో సహా తెలియజేయడం జరిగింది. మనం ఇప్పుడే దాన్ని ముందస్తుగా వ్యక్తులు మొత్తం కేసీఆర్ గారే నిర్ణయం తీసుకున్నారని చెప్పడానికి వీల్లేదు. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, ఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఏ నిర్ణయాలైనా జరుగుతాయి. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక విషయాలు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా అనేక విషయాలు ఉంది కదా, ఒక ముఖ్యమంత్రి గారే దానికి బాధ్యులు ఎట్లా అవుతారు? అందరూ కూడా జనరల్గా అయితే అందరూ కేబినెట్ ఆమోదం మేరకే జరిగిందనేటువంటిది మా అభిప్రాయము. ఇంకా దానిపైన ఏ విధంగా స్పందిస్తుంది ఈ ప్రభుత్వము, పిసి ఘోష్ కమిషన్ ఏమని సబ్మిట్ చేసింది అనేది ఇంకా మనకు తెలియదు. రైట్, చూడాల్సింది.
రైట్. డాక్టర్ లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి రిపోర్ట్ అయితే సిద్ధమైపోయింది. ఈరోజు క్యాబినెట్లో కూడా చర్చిస్తారంటున్నారు. అయితే దానికి సంబంధించి కమిషన్ వచ్చేసి బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా కూడా మెన్షన్ చేసినట్లు ఉన్నారు. మరి నెక్స్ట్ ఫర్దర్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అసలు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు మహాన్యూస్ ప్రేక్షకులకు అదే విధంగా పెద్దలు కో ప్యానలిస్టులందరికీ నమస్కారం. డెఫినెట్ గా కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేస్తే 10 ఏళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీ నీళ్లు నిధులు నియామకాల పేరుతో 10 ఏళ్లుగా ఏ విధంగా తెలంగాణని ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకున్నారనేది ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతుంది. అందులో ప్రధానమైనటువంటిది కాళేశ్వరం, అంటే నీళ్ల పేరు మీద ఏ విధంగా దోపిడీ జరిగిందనేది, దాని పేరు మీద ఏ విధంగా కాంట్రాక్టులకు దోచిపెట్టి వాళ్ళు తద్వారా ఇవాళ బిఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి ఏ విధంగా లబ్ధి పొందిందనేది ఇవాళ బయటపడుతుంది. మేము ఆనాడు ఎలక్షన్ లోనే మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మేనిఫెస్టోలోనే మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాళేశ్వరం అనేది అది కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం గా మారింది అనేది చాలా స్పష్టంగా చెప్పడం. దానికి అనుగుణంగానే ఇవాళ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అదే విధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది కనీసం అక్కడ ఒక ప్లానింగ్ లేదు, డిజైన్ లేదని, దాంట్లో అవినీతి వేలాది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ చాలా స్పష్టంగా మనకు అందుతున్న సమాచారం మేరకు గతంలో కాగ్ చెప్పినటువంటి రిపోర్టు మేరకు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ చెప్పినటువంటి రిపోర్ట్ మేరకు కూడా కాళేశ్వరం అనేది ఇవాళ వాళ్ళ ఒక కాంట్రాక్ట్ల కోసం తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు కాదనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కొడితే అది 38,000 కోట్ల రూపాయలతో ఉంటే దానికి డిజైన్ చేస్తే దాని డిజైన్లు మార్చి ఇవాళ 1,00,000 కోట్ల పైగా కాళేశ్వరం ప్రాజెక్టుని డిజైన్ చేసి ఇవాళ దాని ద్వారా లబ్ధి పొందింది ఇవాళ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం అనేది ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇవాళ డిజైన్లతోటి రీడిజైన్లతోటి ఎత్తిపోతల పథకంగా మార్చి ఇవాళ ఇవాళ ప్రభుత్వ డబ్బుని ఇవాళ వీళ్ళు దోచుకోవడం కోసమే ఇవాళ కాళేశ్వరం కట్టింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ మన అందరికి తెలుసండి, ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా వాటరు ఇవాళ ఎత్తిపోసి దీని డబ్బుల కోసమే కట్టినట్టుగా ఇవాళ ప్రాజెక్టు మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు దోచుకున్నటువంటి తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని ఇవాళ దోచుకున్నారు. మరి ఇదే కేసీఆర్ ఆనాడు ఏమన్నారండి, నేను 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ గారు కాళేశ్వరం నా మానస పుత్రిక, దీని కర్త కర్మ క్రియ నేనే అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ మనం మాట మారుస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ కేసీఆర్ తో పాటు ఆనాడు ఫినాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, అదే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా, అంటే ఈటల రాజేంద్ర గారు, హరీష్ రావు కూడా దీనికి బాధ్యులు. వాళ్ళతో పాటు ఆనాడు అధికారులు కూడా ఆనాడు ప్రభుత్వానికి ఒత్తాసు వాళ్ళకి ఇంత 1,000 కోట్లు దోచుకోవడానికి కారణమైనటువంటి ఆ ప్రాజెక్టుని ఏనాడు కూడా అధికారులు కూడా ఎక్కడ కూడా హెచ్చరించలేదండి. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తానా అంటే తందాన అన్నటువంటి వ్యక్తులు గత ప్రభుత్వంలో జరిగింది. ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవాళ రిపోర్ట్ సబ్మిట్ చేసింది, ఇవాళ క్యాబినెట్ ఉంది. డెఫినెట్ కూడా దీని అవినీతికి బాధ్యులైనటువంటి ఎంత వ్యక్తులైనా, అది కేసీఆర్ తర్వాత హరీష్ రావా ఇంకా లేకపోతే ఎవరైనా కూడా డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం ఉంటది. డెఫినెట్ కూడా బాధ్యులైన వ్యక్తులకు కఠిన చర్యలు ఉంటాయి. ఎంత పెద్ద వ్యక్తులున్నా కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. ఇవాళ మాట్లాడుతున్నారు, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, మాకు సంబంధమే లేదు, అసలు కేసీఆర్ అధికారులు చేసినాడు. మరి ఇదే కేసీఆర్ ఆనాడు ఏమన్నాడండి, ఇవాళ మన అందరం చూసాం, నేనే దాని కర్త కర్మక్రియ అన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఏదో మళ్ళా ఇవాళ తప్పించుకోవడం కోసం చూస్తారు. అయినా కూడా డెఫినెట్ కూడా బాధ్యులైన వ్యక్తుల మీద చర్యలు ఉంటాయి.
ఇవాళ ఎందుకంటే ప్రజల సొమ్మండి ఇది. ఇవాళ వేల కోట్ల రూపాయలకు వీళ్ళకి ఎట్లా వచ్చినాయండి, ఈ కాంట్రాక్టులకు ఎట్లా లబ్ధి చేకూర్చారండి ఇవన్నీ కూడా. ఇవాళ మొదటి నుంచి చెప్పిన కాళేశ్వరం అనేది కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం గా మారింది. ఇవాళ రుజువైంది అది. ఎక్కడ రుజువైంది, ఎక్కడ రుజువైంది? పదే పదే మీరు అదే మాట్లాడుతున్నారు. ఏ విధంగా రుజువైంది? డెఫినెట్ కూడా వీళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇవాళ నేను చెప్పడం కాదు కదా, కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ రిపోర్ట్ ఏ విధంగా రుజువైంది, ఎవరి దగ్గర రుజువైంది? వినండిగా, మీరు మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. ఇవాళ వీళ్ళు చేసినటువంటి ఒక్కటే కాదండి, ఇవాళ ఒక కాళేశ్వరులే కాదండి, ఇవాళ కాదేది అనర్హ అవినీతికి అన్నట్టు 10 ఏళ్లుగా చేపల స్కాము, గొర్రెల స్కాము, విద్యుత్ కొనుగోలు, ఇవాళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇవాళ టెలిఫోన్ టాపింగ్, ఫార్ములా ఈ రేసు, అంటే ఏది తీసినా కూడా అందులో అవినీతి ఇవాళ బయటపడుతుంది. ఇవాళ మీరు అంతే 10 ఏళ్ల పాలన ఎంత దుర్మార్గంగా జరిగిందో ఇవాళ మనకు బయటకు వస్తున్నాయి. డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం ఎవరిని కూడా ఉపేక్షించదండి. ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా చర్యలు తీసుకుంటది. రైట్. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా చూసుకుంటే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అసలు అక్కడ నిర్మాణం చేపట్టవద్దు అని చెప్పి వాళ్ళకి తెలిసినప్పటికీ అధికారులు ఎస్కే జోషి గారు కానీ, అలాగే కీలకమైన ఫైల్స్ను క్యాబినెట్ ముందు పెట్టడంలో కానీ స్మితా సప్రవల్, అంటే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది అని చెప్పి ఇక్కడ కమిషన్ కూడా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ నిర్లక్ష్యం ఇక రాజకీయ నాయకులకి సంబంధించి బాధ్యత రాహిత్యం, ఈ రెండు క్లియర్గా ఉన్నాయి అని చెప్పి కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చేపట్టినప్పుడు ఉన్నది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సార్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. సారీ, అధికారులు అందరు కూడా సరెండర్ అయిపోతా ఉన్నారు, ప్రభుత్వం ముందర మోకాలు అడుగుతా ఉన్నారు. వారి తెలివి, వారి యొక్క స్థాయి, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా వారి మీద బాధ్యత ఉంటుంది. బ్యూరోక్రాట్స్ వారినే అంటారు. ఈ యొక్క ఇంపార్టెంట్ ఇష్యూ మీద అప్పటికే 10,000 కోట్లు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు పాత ప్లానింగ్ వైఎస్ గారి హయాంలో మొత్తం గ్రావెల్ ద్వారా వచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ అది. దాన్ని మార్చి ఈ రకంగా చేస్తున్నట్టే అప్పుడే అబ్జెక్షన్ చేయాలి. దమ్ముంటే ఇది మంచిది కాదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పాలి, పబ్లిక్ ముందర పెట్టాలి. భలే సర్కారీ ఎంప్లాయీస్, బ్యూరోక్రాట్స్ రోడ్డు మీద రావద్దు, పేపర్కు రావద్దు అనుకుంటే పేపర్ ప్రభుత్వానికి రాయండి, లేకుంటే కేంద్రానికి రాయండి. ఆ ధైర్యం చేయట్లేదు అధికారులు. అది అయిపోయిందా? స్వయాన అనేక మంది అధికారులు చెప్పడం జరిగినట్టుగా పిసి కోష్ ముందర డిపోజిషన్ ఇచ్చినారు ఎవిడెన్స్. మాది ఏం లేదు, ఆ నిర్ణయాల్లో మా పాత్ర ఏం లేదు, అంత పెద్ద ఆయనే అని చెప్పినారు. ఇది రెండో తప్పిదం. మూడోది, విశృంఖలంగా మొత్తంగా కూడా ఎస్టిమేషన్స్ పెంచేస్తున్నప్పుడు వారి యొక్క పాత్ర ఎడిపోయినట్టు. వాళ్ళు ఇంజనీర్స్ లేకుంటే మార్కెటింగ్ లో తెలుసుకున్నటువంటి బాధ్యత ఉంటుంది. ఏ ఐటమ్కి ఎంత రేట్ ఉంటుంది, మార్కెట్లో ఏముంది, దాన్ని బార్గెన్ చేస్తే ఎంత దిగి వస్తుంది, దానికి 10 ఇంతలు 20 ఇంతలు ఎక్కువ ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నాయి మస్టర్స్ కొనుగోలు, విదేశాల నుంచి తీసుకొచ్చినాయి కావచ్చు. ఇదంతా కూడా ఫైనల్ గా ఏముంటుంది, జనరల్ గా ఏ కాంట్రాక్ట్ అయినా కానీ మినిట్స్ బుక్ రికార్డ్ చేసే సిస్టమ్ ఉంటుంది, ఎంబీ రికార్డ్ అంటారు దాన్ని. ఈ కింది స్థాయిలో కాంట్రాక్ట్లు అందరు కూడా మినిట్స్ బుక్ లో రికార్డ్ చేస్తారు. చూసిన తర్వాత సూపర్వైజ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కరెక్ట్ అని పని రిపోర్ట్ ఇచ్చి దాన్ని అది అయిన తర్వాతనే బిల్ శాంక్షన్ చేస్తారు. ఏ అధికారి అయినా కానీ వీటి మీద తప్పు ఉన్నట్టుగా ఎక్కడని చెప్పినట్టు కనబడదు మనకు. అంటే దాని అర్థమైంది, అధికారులు ఎవ్వరు కూడాను వారి బాధ్యతను నిర్వర్తించలేదు. జీ హుజూర్ అని చెప్పేసి మోకాలడి గులాంగిరి చేస్తారు, బానిసలు అయిపోయినారు. అది ఈ యొక్క సర్కార్కి తప్పు చెప్పండి కదా. సో దీనికి కారణంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది. అధికారులు ఒప్పుకోవట్లేదబ్బా అని ఆ యొక్క మీటింగ్ లో మనం రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటది. అధికారులు ఒప్పుకోవట్లేదు భయ్ అని చెప్పేసి అనేక సందర్భాల్లో కొద్దిమంది ఆఫీసర్లు ఆ లాస్ లేకుండా రూల్స్ సపోర్ట్ చేస్తలేవు అని చెప్పి ఫైల్ పెండింగ్ పెడతారు. ట్రాన్స్ఫర్ గురించి కావచ్చు, ఇంకేదైనా గురించి కావచ్చు, పాలసీల విషయం కావచ్చు, పెడతారు చిన్న చిన్న విషయాల మీద. మరి ఇంత పెద్ద విషయాల మీద 38,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఎస్టిమేషన్ పోతుంటే ఆల్రెడీ అప్పటికే 10,000 కోట్లు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన ప్రాజెక్ట్, చాలా స్మూత్ గా గ్రావెల్ ద్వారా పోయేటువంటి ప్రాజెక్ట్ ని ఈ రకంగా
ఇష్టారీతిన ఖర్చు పెంచేసి ఎస్టిమేషన్ పెంచేసి కాంట్రాక్టర్లకు దాని తర్వాత వాళ్ళకు వచ్చే విధంగా చేస్తున్నారు. కన్నా ముందర 2 ఉదాహరణలు కనబడ్డాయి. ఇద్దరు అధికారుల దగ్గర 100 కోట్ల రూపాయలు నగదు కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, బంగారం కావచ్చు, డిపాజిట్స్ కావచ్చు అనుకుంటుంది. ఇది సర్కార్ యొక్క వైఫల్యం. సర్కార్ కావాలనే వారితో చేతులు కలిపి ఈ రకంగా అవినీతికి ప్రోత్సహిస్తూ వారి పబ్బం గడుపుకొని చేసిన ప్రయత్నమే ఒక ఉదాహరణ. కాబట్టి అంత పెరిగిపోయింది. సో ఇద్దరు కూడాను, ఇటు అధికారులు అటు సర్కార్ ఇద్దరు కూడా బాధ్యత వహించాలి. ఆ యొక్క బాధ్యత దాన్ని ప్రాసిక్యూట్ చేసి శిక్ష పడే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ సర్కార్ కూడా ఆ అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయి, చూస్తూ ఉన్నాం మనం. ఫండ్స్ డిస్బర్స్మెంట్ అప్పుడు 10%, 20% కమిషన్లు కావాలని చెప్పేసి ఒక మంత్రి గారి కుటుంబం, మంత్రి గారి వాళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే కనబడతా ఉన్నది. మరి ఈ వీళ్ళేం చక్కగా ఉన్నారు చెప్పండి. సో చెప్తాను చూడండి, తెలుగులో మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని చెప్పేసి డబ్బుతోనే ధనం మూలం మిదం జగత్ అని చెప్పినట్టు అందరు డబ్బు మీద పడ్డారు. నిజాయితీగా నా మీద ఎటువంటి ఆరోపణ రావద్దు, నా ద్వారా నా ప్రభుత్వంలో ఎటువంటి ఆరోపణ అక్రమం జరగద్దు, అవినీతి జరగద్దు అని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటే ఎవ్వరు కూడా ఎటువంటి తప్పులు చేయరు. రాజకీయాల్లో కష్టమేమో అనిపిస్తుంది సార్. అదే చెప్తున్నా, ఆ కష్టాన్ని సాధ్యం చేయాలి, సుసాధ్యం చేయాలి. మంచి యంగ్ టర్క్ ముఖ్యమంత్రి గారు వారే చెప్తారు, నేను మా కుటుంబం చాలా పెద్ద వ్యవసాయ కుటుంబం, నా బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగానే ఉన్నా, నేను మంచిగా డెవలప్ అయినా అని చెప్పి చెప్పుకుంటారు కదా. మరి డబ్బుతో మీకు ఏమవసరం? డబ్బు అక్రమంగా వ్యాపారాలు చేసి సంపాదించండి, అక్రమంగా సంపాదించే ప్రయత్నం చేయకండి. దాని ప్రభావం ప్రజల మీద పడకుండా, దాని ప్రభావం డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ దాని ఇంపాక్ట్ పడకుండా చూడాల్సిన బాధ్యత సర్కార్లది. కానీ ఆ పరిస్థితి లేదు. నాకైతే డౌట్, ఏ ఆశ లేకుండా, ఎటువంటి ఒక ప్రలోభాలు లేకుండా ఈ 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారా? ఎమ్మెల్యే వీళ్ళు వీళ్ళకేం బాధ్యత ఉన్నది? మీరు మా పార్టీలో చేరితేనే మీ కాన్స్టిట్యూన్సీకి ఫండ్స్ ఇస్తాం, మీరు మా పార్టీలో చేరితే మీకు కాంట్రాక్ట్ ఇస్తాం, మీరు మా పార్టీలో చేరితే మీకు డబ్బు ఇస్తాం. ఈ రకంగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సర్కార్ అవినీతి పాల్పడుతున్నట్టుగా అనిపిస్తాను. లేకుంటే ఆదర్శంగా ఉండే మంచి పరీక్ష, మంచి అవకాశం వచ్చేది రేవంత్ రెడ్డి గారు. ఎస్, మీ కాన్సెన్స్ అయినా మీరు ఏం దిగలు చెందకండి, మీకు పక్కగా కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఎంత ఇస్తున్నామో పర్ క్యాపిటల్ లెక్క ప్రకారం మీకు అంతే ఇస్తాం. నీడ్ అండ్ నెసిటీని బట్టి ఆ యొక్క మీ కాన్సెన్స్ లో మంచి ప్రాజెక్టులు తప్పనిసరి అవసరం అయితే మేము ఇస్తాం అనే ఒక ఉదాహరణ నిలవాల్సింది పోయి వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఈరిగా డెవలప్మెంట్ కోసం మేము పోతున్నాం అని చెప్పేసి. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉంటే డెవలప్మెంట్ చేయరా వేరే పార్టీ ఎమ్మెల్యే అయితే? ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన అర్థమైంది కాబట్టి వాళ్ళు లొంగిపోతా ఉన్నారు. వీళ్ళకి అవసరమైంది కాబట్టి 2/3 లాగాలి కాబట్టి వీళ్ళు ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక పార్టీ తరపున గెలిచారు, ఆ పార్టీలో ఉంటే అభివృద్ధి జరగదా సార్? అసలు ఏదైనా రాజకీయ పార్టీలు ఇలా ఎందుకు ప్రోత్సహిస్తుంది? అసలు అదే బాధ ఇస్తున్నా నాకు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు యంగ్ ఏజ్ లో 50 to 55 years లో ఎమ్మెల్యే సీఎం అయినారు. మంచి అవకాశం, ఒక ఛాలెంజ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండే కదా కొద్దిమంది నాయకులు, ఇమాందార్ నాయకులు దేశంలో ఉండరు కదా, లేరని కాదు కదా. మొత్తం 100% కాంగ్రెస్ నాయకులు అందరూ అవినీతి పరులని అనట్లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన తప్పు కావచ్చు, వారి యొక్క విధానాలు పైన ఉన్న నాయకులకు విధానాలు తప్పు కావచ్చు, దేశానికి కీడు చేసేది కావచ్చు కాక, కానీ సమ్ ఇండివిజువల్స్ ఆర్ దేర్, ఇమాందారుగా పనిచేసే వాళ్ళు కూడా ఉండి ఉంటారు. ఆ కొద్ది మందిలో మీరు ఉండండి. ఏమొచ్చింది చెప్పి ఏం మునిగిపోయిందో ఉండే 10 మంది ఎమ్మెల్యే కొనుగోలు చేయడానికి వాళ్ళని వస్తేనే మీ యొక్క కాన్స్టిట్యూన్సీ లో డెవలప్ చేస్తామని చెప్పేసి. లేదు, నథింగ్ డూయింగ్. ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయనే మాకు షాడో ఎమ్మెల్యే, ఆయనే ఎమ్మెల్యే ట్రీట్ చేయండి అని చెప్పి ఆదేశాలు, వర్బల్ ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరమే ఉంటుంది. అంటే మీరు అవినీతి పరులే, అక్రమాల పరులే, అక్రమ పరులే. కాబట్టి నాకు మాత్రం భువన గారు విశ్వాసం లేదు. ఈ యొక్క సర్కార్ స్ట్రింజెంట్ యాక్షన్ కోసం తీసుకుంటుందని ప్రయత్నం చేసిన విశ్వాసం లేదు. అందరూ నాకేంది ఈ సందర్భంలో, నువ్వు ఇంత సంపాదించినావు కదా, నీ కేసు వీకెండ్ చేయడానికి నీ సంపాదన ఇప్పటికి కూడగట్టిన బీఆర్ఎస్ సర్కార్లో హయాంలో నాకు కొంత ఇవి అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. దీంట్లో డెఫినెట్ గా ఉండి ఉంటారు. సో బోత్ ఆర్ సేమ్ ఆఫ్ ఏ కైండ్. రెండు కూడా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు కూడా ఒకే ఆలోచన, ఒకే తరహా పనితీరు. కాబట్టి ఇంత బాధ్యత రాహితంగా
పనిచేస్తా ఉన్నారు. అరే భయ్ 7,80,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఆ ప్రిన్సిపల్ మీద ఈఎంఐ వదిలేయండి, వడ్డీ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు నాకు చెప్పులు దొంగ అనే భావిస్తూ ప్రజలను మీరే చెప్తున్నారు. ఈ పరిస్థితి మళ్ళీ చీప్ పాలిటిక్స్, ఈ యొక్క ఫ్రీ బీస్ మీద దృష్టి పెడుతున్నారు మీరు. ఇప్పుడేం ఎలక్షన్ ఉన్నాయా? మీ పర్ఫార్మెన్స్ ద్వారా రిజల్ట్ ప్రజలు ఓట్లేయరా? వేస్తారు, వేస్తారా? వేరే రాష్ట్రాల్లో వేస్తారా పనితీరుని బట్టి? అరే ఇంత చీప్, అసలు అవకాశం లేదు ఫండ్ కట్ చేయడానికి, శాలరీస్ ఇవ్వడానికి, లేదంటే ట్యూషన్ ఫీజులు ఇవ్వడానికి పిల్లలకు. అయినా మీరు ఈ స్థాయిలో 2 లక్షల మాఫీ అన్నారు, దాని తర్వాత రైతు బంధు పేరు మీద పెంచేస్తా అన్నారు. ఎన్ని రకాల స్కీములు మీరు ప్రపోజ్ చేస్తారు, ఏమైనా అమలవుతున్నాయి? ఎక్సెప్ట్ రుణమాఫీ, కొద్దిగా రైతు బంధు, దాని తర్వాత ఈ యొక్క పనికి నెలకు 300 కోట్ల రూపాయల యొక్క దాన్ని ఇది ఏది మహిళా బస్సు మహిళల తప్ప ఇంకేం లేదు, ఏం లేదు. ఆర్థికంగా టోటల్ దివాలా తీసింది. ఇది ఒక జీరో నుంచి స్టార్ట్ చేయాలి గవర్నెన్స్ సర్కార్, లేకుంటే ఎవరు రక్షించలేరు రాష్ట్రాన్ని. రాష్ట్ర ప్రజలు అప్రమత్తమై ఉన్నారు, హుషారు ఉన్నారు. నేను ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను ఈ మహా న్యూస్ ద్వారా, ఇటువంటి అవినీతి పరులకు ఏ క్వశ్చన్ ఓటేయద్దు. మీరు కూడా ఆశించద్దు, ఎవరు కూడా రూపాయి ఆశించద్దు, మందు ఆశించద్దు. ఆశించలో పనిచేసినప్పుడే ఇమాందారులకు వ్యవస్థ అప్పచెప్పినప్పుడే ఈ యొక్క రాష్ట్రం డెవలప్ అవుతుంది. తద్వారా మీ పిల్లల భవిష్యత్తుకు మరి మంచి మార్గం కనబడతా ఉంటుంది తప్ప ఇంకేం లేదు. ఇప్పటికన్నా ఇవాళ చాలా సీరియస్ తీసుకోండి ముఖ్యమంత్రి గారు మీ యొక్క కేబినెట్ మీటింగ్. ముఖాలు చూడకండి, ఫ్రెండ్షిప్ చూడకండి, లేకుంటే ఓట్ల కోసం ఎమ్మెల్యే ఓట్ల కోసం సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేయకండి. యాక్షన్ తీసుకోండి, కన్విక్షన్ పడేటట్టు చేయండి. వాళ్ళు ఆస్తులను జప్తు చేయండి. యాజ్ పర్ లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కండి. కానీ మీ నిర్ణయాల్లో నిజాయితీ ఉండాలి. లేకుంటే కొద్దిగా ల్యాబ్స్ ఉన్నా, కొద్దిగా లూప్ హోల్ ఉన్నా వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఇవ్వకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతాను. రైట్. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అసలు నిర్మించాల్సిన ప్రదేశంలో కాకుండా ఇప్పుడు ఉన్న ప్రదేశంలో నిర్మించారు. నిపుణుల కమిటీ అక్కడ వద్దు అని చెప్పినప్పటికీ కూడా 40,000 కోట్ల రూపాయలు వ్యయమయ్యేదాన్ని 1,00,000 కోట్ల రూపాయలకి దానికి పెంచడం జరిగింది అని చెప్పి కూడా వచ్చింది అని చెప్పని అంటున్నారు. ఏమంటారు? అసలు నిపుణుల కమిటీని కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా కేసీఆర్ గారు వన్ సైడే ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది? భువన గారు దీనిపైన హరీష్ రావు గారు పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ కట్టకుండా, అంటే గతంలో చెప్పిన విధంగా కాకుండా వేరే చోట దీన్ని మొదలు పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది. అక్కడ నీటి లభ్యత 20 టీఎంసీలో 21 టీఎంసీలో ఎంతో ఉండే, దాన్ని 20 to 30 టీఎంసీ మాత్రమే అవైలబిలిటీ ఉండే. ఇంకొకటి, అక్కడ కడితే ముంపుకు గురైతుంది మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు అని చెప్పి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు కూడా ఒక ఇటుక తీసి ఒక రాయి తీసి పెట్టినటువంటి సందర్భం లేకపోగా 2,000 కోట్ల రూపాయలు ఓన్లీ మీరు చెవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టుకి పేపర్ వర్క్ డిజైన్కే ఖర్చు చేసినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఉండే పెద్ద పత్రికలలో పెద్ద ఎత్తున వచ్చింది. జలయజ్ఞం కాదు, అది ధనయజ్ఞం అని రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ విధమైనటువంటి పత్రికలలో వార్తలు వచ్చినాయి. 240 టీఎంసీల నీటి లభ్యత అక్కడ ఉండే. దాంతోపాటు ఫడ్నవీస్ గారి ప్రభుత్వం, అంటే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చిన కొత్తలోనే కేంద్రం చెప్పిన ప్రకారం, కేంద్ర సర్వే రిపోర్టు ప్రకారం కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే రీడిజైన్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది చాలా స్పష్టంగా ఇది రిపోర్ట్లో ఉంది. అన్ని అనుమతులు తీసుకోవడానికి కారణం కూడా అదే. ఆ రోజు అక్కడ అంటే చేవెళ్ళ ప్రాణహిత ఎక్కడైతే అనుకున్నామో కొంచెం కింద, అది అక్కడ నీటి లభ్యత కూడా లేదు. అక్కడ కడితే ఒప్పుకోమని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు, మీరు కట్టడానికి వీల్లేదని చెప్పిన కారణంగానే ఈ డిజైన్ ఇది రీడిజైన్ చేసి ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని పంప్ హౌస్లు,
ఇంత పెద్ద ఎత్తున చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. ఇది చాలా సందర్భాల్లో చెప్పినాం. నిజంగా మీరు కనుక చెవెళ్ళ ప్రణహిత దగ్గరనే మొదలు పెట్టేది ఉంటే 10 సంవత్సరాలు మీరు కేంద్రంలో, రాష్ట్రంలో, మహారాష్ట్రలో సర్కార్ మీదే ఉన్నప్పటికీ కూడా ఎందుకు మీరు మొదలు పెట్టలేదు? ఎందుకు ప్రాజెక్టు కట్టకుండా కాలువలు దువ్వి వదిలేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సింది. ఈరోజు ఎందుకు రీడిజైన్ చేసిందంటే, ఈరోజు మనం గోదావరి పైన బనకచెర్ల కడతాము, సముద్రంలో పోయే మిగులు జలాలలో మేము వాటా తీసుకుంటాం అంటే కూడా ఈరోజు ఉన్న పరిస్థితులలో మనం కట్టనీయకుండా సీతారామ ప్రాజెక్ట్ కానీ, లేదా కాళేశ్వరం కానీ, సమ్మక్క సారక్క బ్యారేజ్ కానీ ఇవన్నీ నిర్మాణం చేసుకున్నది ఎందుకోసము? గోదావరి పైన లభించే నీటి లభ్యతను పూర్తి వాడుకోవాలి. 1468లో మన వాటా 968 టీఎంసీలు పూర్తిగా వాడుకోవాలి. ఆ తర్వాత సముద్రంలో కలిసేటువంటి నీటిలో కూడా ఈరోజు మన వాటా కేంద్ర ప్రభుత్వాన్ని పక్క రాష్ట్రం కట్టుకునే ముందు మన వాటా తేల్చాలని మనం కోరుకుంటున్నాం. బనకచెర్ల విషయంలో అంటారా? బనకచెర్ల కూడా గోదావరి పైనే ఉంది కదా మేడం. గోదావరి నీళ్లు మనము పూర్తిగా వాడుకోలేకపోతే వీళ్ళు అన్నట్టు చెవెళ్ళ ప్రణహిత కట్టుకుంటే 30 టీఎంసీలకే పరిమితం అవుతుండే. అదే కనుక ఇవాళ 240 టీఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ 300 టీఎంసీలు హైదరాబాద్ కు అట్లనే గ్రామాలకు తాగునీరు ఇవ్వడానికి 17,85,000 ఆయకట్టు, నూతన ఆయకట్టు కోసం నీళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రయత్నంలో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ అది. సరే, మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగినాయి, అది ఎవరు కాదనలేని వాస్తవం. దాన్ని సరి చేసుకొని ముందుకెళ్లకుండా దాన్ని తత్సారం చేస్తూ ఇంకేదో జరగాలని కోరుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మూల్యం చెల్లించుకుంటది. ప్రజలు క్షమించరు. ఒక ప్రజా ప్రయోజనార్థం ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి అంత పెద్ద ప్రాజెక్టును వాడుకలోకి తీసుకురాకుండా, కన్నపల్లి పంపోజులో నీళ్లుంటే నీళ్ళెత్తకుండా ఒక్క మేడిగడ్డను పూచిగా చూపిస్తూ ఈరోజు ప్రజలకు కూడా నీళ్ళు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సరే, దానికి కాదు సార్, ఇప్పుడు ప్రాజెక్టులు నిర్మించేది ప్రజల కోసమే, కానీ ప్రజల కోసం నిర్మిస్తున్నప్పుడు వాళ్ళ మీద ప్రాజెక్టు వ్యయం పెరగడం వల్ల ఆర్థిక భారం కూడా పెరుగుతూ ఉంది. అలాంటప్పుడు ప్రాజెక్టు నిర్మించేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో అధికారుల పాత్ర 100కి 200% ఉంటుంది. వాళ్లే అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రాజెక్టు వ్యయం పెరిగేలా చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ దేశంలో నిర్మించినటువంటి ఏ ప్రాజెక్టు కంటే కూడా 20% నుంచి 30% ప్రాజెక్టు వ్యయం పెరిగినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క కాళేశ్వరమే. నాగార్జున సాగర్ కానీ, లేకపోతే ఎస్ఆర్ఎస్పి కానీ, లేకపోతే ఇంకేదో ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఈరోజు పోలవరం కానీ, మీరు ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన ప్రాజెక్టులు కానీ, తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇంకా బయట ఎక్కడైనా నిర్మించిన మహారాష్ట్రలో నిర్మించిన ప్రాజెక్టులు కానీ, కర్ణాటకలో కానీ వ్యయము ప్రాజెక్టు మొదలుపెట్టే నాటి నుంచి ప్రాజెక్టులు పూర్తయ్యే నాటికి మోర్ దాన్ డబుల్ అయినటువంటి సందర్భాలే ఉన్నాయి. కానీ ఇంకెక్కడ కూడా తగ్గినటువంటి లేదు. ఇవాళ మీరు ఏ ప్రాజెక్టులను తీసుకోండి, మూసీ సుందరీకరణ కోసం వాళ్ళు డిపిఆర్ఏ తయారు చేయలే. ఇప్పటికే ఎన్నో సందర్భాలలో 30,000, 60,000, 90,000 కోట్లు నుంచి 1,00,000 కోట్లకు 1,20,000 కోట్లని మాట్లాడుతున్నారు. ఆల్లేదు, సూల్లేదు, అతి లేదు, గతి లేదు. ఇప్పుడే ప్రాజెక్టులు డిఫరెంట్ వేరియేషన్లో మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కావాలని వాటి ప్రాజెక్టు అంచనాల వ్యయం పెంచవు. వాస్తవికతకు విరుద్ధంగా లక్షలాది కోట్ల రూపాయలు పెంచడానికి ఆస్కారమే లేదు. 90,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతున్న వాళ్ళందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏటీఎంగా మారింది, వరప్రదాయనిగా మారింది. ఏ విధంగా ఏటీఎంగా మారింది? దీంట్లో జరిగిన అవినీతి ఎంత? ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఈరోజు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మీద కేబినెట్ లో చర్చ జరగబోతుంది. నిజాలు ప్రజలకు కూడా చెప్పాలి, తెలంగాణ ప్రజలకు ఇందులో జరిగిన అవినీతి ఎంత, ఇది వయబులా కాదా, భవిష్యత్తులో దీని మీద ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటిది ఈరోజు అసెంబ్లీలో చర్చకు పెడితే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమేనా సార్? డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల లీగల్ గా లీగల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఫేస్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకు అంటే భవిష్యత్ తరాల కోసం అవసరం. ఒకరిద్దరు అధికారులు ఎవరైనా అవినీతి చేసి ఉండవచ్చు, కానీ
మొత్తం ప్రాజెక్టే తప్పనడానికి వీల్లేదు. ఈరోజు అవినీతిలు జరగకుండా జరిగినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? మీ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో మినిస్టర్ పేషీలకు వచ్చి ధర్నా చేసిండ్రు, మమ్మల్ని 20% అడుగుతుండ్రని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అది ఏటీఎంగా మారిపోయింది, లేకపోతే ఇంకేదో మారిపోయిందని కాంగ్రెస్ కార్యకర్త నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వరకు ఇవే మాటలు మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వ హయాంలో జనాలు వచ్చి మీ దగ్గర ఛాంబర్లలో ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే నిజంగా దాంట్లో జరిగినటువంటి అవినీతికి ఎంతటి బారైనా ఎవరు కారణమైనా కూడా శిక్షార్హులే. దానిపైన ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. మొన్న జరిగినటువంటి అధికారుల ఇళ్ల మీద సోదాలు జరిగినప్పుడు వాళ్ళ దగ్గర జరిగినటువంటి అవినీతి మరకలు అంటించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చట్టబద్ధంగా ఎవరైనా ఉంటే కాదు సార్, చాలా మంది మురళీధర్ గారి దగ్గర నుంచి ఎన్ని కోట్లు, దాదాపు 400-500 కోట్ల దాకా వసూలు చేశారు అని చెప్పకుండా కనిపెట్టారు అని చెప్పారు. ఎవరికి వాళ్ళు 100 కోట్లు అధికారులు అలా తీసుకుంటే మోన గారు నేనేమంటున్నా, ఇప్పుడు 100 కోట్లు జరిగిందా లేదా వాస్తవాలు ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో విచారణ జరిగినాక ఫైనల్ జడ్జిమెంట్ ఫైనల్ గా మాట్లాడిందే లెక్కకు వస్తుంది. మీడియాలో రావడము మాట్లాడడము నిజంగా వాళ్ళు చేస్తే నేనైనా మీరైనా వారైనా ఎవరు చేసినా కూడా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సింది. దానికి ప్రభుత్వాలే కారణం, బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి పని చేయాలని తలంచింది, చేసిన దాంట్లో ఈరోజు తప్పులు జరిగితే కారణమైన వ్యక్తులను శిక్షించాల్సిందే. దాన్ని ఎవరు కూడా కాదనలేనటువంటిదే. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కదా. లింగం యాదవ్ గారు ఏమంటారు? ఇద్దరు శ్రీనివాసులు సార్లు అవినీతి జరిగితే వాళ్ళకి తప్పకుండా శిక్ష వేయాల్సిందే అని చెప్పారంటున్నారు. అయితే ముఖ్యంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన దాని గురించి కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, చిత్తశుద్ధిగా పనిచేయాలి, తప్పకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పని అంటూ ఉన్నారు. ఎస్, డెఫినెట్ గా అండి. ఇవాళ మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ప్రజలకు జవాబుదారితనంగా ఈ ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ వాళ్ళ వెలుగు చూస్తున్నాయి కదా. ఇవాళ బీజేపీ నాయకులు ఇదే మరి ఈడీ కేసు గొర్రెల స్కామ్ లో ఎన్ని రోజులు ఆపిరండి. ఇవాళ ఫార్ములా ఈ1 కేసులో ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఈడీ తీసుకుంది ఫార్ములా ఈ రేస్ లో. మరి ఈడీ వాళ్ళు యాక్ట్ చేయట్లేదు కదా. నేను ఏమంటున్నాను, మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది, అందుకే కమిషన్ వేసాం. కమిషన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. ఇవాళ కమిషన్ రిపోర్ట్ ఇవాళ కేబినెట్ చర్చిస్తుంది. డెఫినెట్ కూడా ఇవాళ ఎంత పెద్ద వ్యక్తులైన ఆనాడు ప్రభుత్వంలో అధికారులు బాధ్యులైనా కూడా, అప్పటి ముఖ్యమంత్రి మంత్రులు ఎవరున్నా కూడా ఈ ప్రభుత్వం ఎవరి మీద కూడా ఉపేక్షించదండి. డెఫినెట్ కూడా కఠిన చర్యలు తీసుకుంటది. ఎందుకంటే ఇవాళ మాట్లాడుతున్న వ్యక్తులు మరి బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళిద్దరే కదా 10 ఏళ్లుగా కలిసి తిరిగింది. వీళ్ళిద్దరే కదా ఇవాళ దేశ సంపద అంతా ఎవరికి దోషి పెడుతున్నారో మనం చూస్తలేమా? ఇవాళ బీజేపీ నాయకులు ఎవరి మీద ఈడీ కేసులు, ఐడి కేసులు, సిబిఐ కేసులు పెడుతున్నారో మనం చూస్తలేమా? ఎన్ని కేసులలో వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసిరో ఇవాళ మనం చూసినామా? ఎవరినన్నా అరెస్ట్ చేసి జైలుకి పంపించరా అండి? మా ప్రభుత్వం అట్లా కాదు. డెఫినెట్ కూడా అందుకే చట్ట ప్రకారం ఎంక్వైరీ చేసాం. వాళ్ళ లెక్క గతంలో బీఆర్ఎస్ లెక్క ఎవరి పడతాల మీద కేసులు పెట్టలే, బీజేపీ లెక్క మేము ఆ విధంగా పెట్టలే. ఒక చట్టబద్ధమైనటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశాం. ఇవాళ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, చర్చిస్తాం. డెఫినెట్ కూడా నేను ఏమంటున్నా అంటే ఇవాళ మనం చూసామండి, మన అధికారుల ఇళ్ల మీద సోదాలు జరుగుతూనే 1000 కోట్లు దొరికినాయి. మరి ఆ ప్రాజెక్టు సిఇఓ అన్నాడు కదా, నేనే మొత్తం నా కాళేశ్వరం ప్రాజెక్ట్ నా మానస పుత్రిక 80,000 పుస్తకాలు చదివిన మరి కేసీఆర్ మీద ఎన్ని 1000 కోట్లు దొరుకుతాయి? ఇవాళ వెయిట్ చేద్దాం. ఇవాళ వీళ్ళ ఆస్తులన్నీ ఎట్లా వచ్చినాయండి? 2014 ముందు కల్వ కుటుంబం కేసీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళ ఆస్తులు ఎంత అండి? ఇవాళ వాళ్ళ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇవి ఏం కష్టం చేసి వచ్చినాయండి? ఇవాళ తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్మును తోసుకున్నారు కదా, ఇవాళ బయట పడుతుంది. ప్రపంచంలో కడుతుంటే ప్రాజెక్ట్ ఉన్నాయండి. ఇన్ని చేస్తున్నామన్నా డెఫినెట్ గా కేటీఆర్, హరీష్ రావు
వీళ్ళమే రేట్ చేయండి. వాళ్ళ దగ్గర ఆస్తులు దొరుకుతాయి కదా, బినామీ పేర్ల మీద మస్తు దొరుకుతాయి కదా, కట్ట లెక్క డాక్యుమెంట్ దొరుకుతాయి వారి ఇళ్లలో అనేక మంది. చట్ట ప్రకారం చేస్తాం. మీరు ఇవాళ మీ లెక్క ఈడీ సిబిఐలు అట్లా ద్వేషం, ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, నక్సల్ పార్టీలు అట్లా కాదు. ఏదైనా చట్ట ప్రకారం పాత్ర ఉన్నట్టు మాట్లాడుతున్నారు ప్రకారం జరుగుతుంది. మీరే ఇప్పుడు చెప్పారు వారి పాత్ర ఉన్నదని చెప్పి, వారి పాత్ర ఉన్నదని చెప్పి ప్రభుత్వం మీరు నిర్ధారించారు కదా, ఇప్పుడు వర్బల్ గా నిర్ధారించారు కదా వారి పాత్ర ఉన్నది, 1000 కోట్లు సంపాదించారు అని చెప్పేసి. మరి సంపాదించినట్టు మీరు చెప్తుంటే రెడీ చేయండి, వాస్తవాలు బయట తీయండి అంటున్నా. మంచి అవకాశం కదా. డెఫినెట్ గా శ్రీనివాసన్న గారు మీరు అన్నట్టు ఇవాళ కేబినెట్ చర్చిస్తుంది. డెఫినెట్ కూడా నేను ఏమంటున్నా, ఎట్టి పరిస్థితిలో ఎవరు ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా, అది కేసీఆర్ ఇంకెవరున్నా కూడా వదిలేదు లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అవినీతి పరులని డెఫినెట్ కూడా శిక్షిస్తుంది. ఇవాళ 10 ఏళ్లుగా వాళ్ళ ఆస్తులు, నేను అదే చెప్తున్నా, 10 ఏళ్లుగా వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఏ విధంగా వచ్చినాయి. ఇవాళ వీళ్ళకి కాళేశ్వరం ఏటీఎం గా మారిందని మనం చెప్పడం, మీ బీజేపీ నాయకులు కూడా, కేంద్రం నుంచి వచ్చిన బీజేపీ నాయకులు కూడా అదే చెప్పిపోయారు కదా. కేసీఆర్ కల్వకుంట్ల లింగం గారు దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారా లేకపోతే చర్యలు తీసుకుంటారా? భయపడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు అంత ఉలికెందుకు? ఇవాళ రిపోర్ట్ వచ్చింది, వెయిట్ చేయండి. ఎక్కడైనా కూడా గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను కాకుండా ఎత్తిపోసి 1000 కోట్ల అవినీతి ఇవాళ వీళ్ళు దోచుకున్నారు. అందుకే మీరు ఒకసారి చూడండి, ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి 1000 కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయండి? ఈ కాంట్రాక్టులు వీళ్ళంతా కుమ్మక్కై చేసుకున్నటువంటిదే కదా. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ పేరుతోటి 1000 కోట్ల అవినీతి జరిగిందనే సుస్పష్టం. ఇది మేము చెప్పడం కాకు కూడా రిపోర్ట్ ఇచ్చింది కదా. లింగం గారు ఇక్కడ ఇప్పుడు ఈ నివేదికకి సంబంధించి అసెంబ్లీలో తీసుకోలే, చెప్పండి. ఈ నివేదికకి సంబంధించి ముందుగా అసెంబ్లీలో ప్రవేశపెడతారా? ప్రవేశపెడితే చర్చకు సిద్ధమా అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అసెంబ్లీ బయట పెట్టినా కూడా మేము మాట్లాడతాము అని చెప్తూ ఉన్నారు. లేకపోతే డైరెక్ట్ గానే చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు అంటారు. అసలు డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీకి మేము చర్చ పెడతాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లు దాచుకుంటూ ఈ అవినీతి అక్రమాలు బయట పడుతున్నాయని ఆయనే వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? మీరు అందరు చెప్పండి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలన్నా వద్దా చెప్పండి. ఆయన ఫామ్ హౌస్ లో పడుకున్నటువంటి వ్యక్తి, ఆయనే రాడు. మళ్ళీ వీళ్ళ నాయకులు మాట్లాడతారు అసెంబ్లీకి పెట్టండి. అరే మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీ నాయకుడు రమ్మని, కేసీఆర్ ని అసెంబ్లీకి రమ్మని దమ్ముంటే చర్చిద్దాం. డెఫినెట్ కూడా ఎన్ని రోజులైనా చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు మీరు అసెంబ్లీకి రండి అని, కానీ ప్రతిపక్ష నాయకుడు రాడు, ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు. వీళ్ళు తెలిసి తెలియక ఏం మాట్లాడతారు? ఆయన ప్రతిపక్ష నాయకుడు రావాలనా? అరే ఆయన బాధ్యత అండి, ఆయన అది ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం ప్రకారం ఆయనకు బాధ్యత అది. ఆయన మామూలు ఎమ్మెల్యే కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడు. అంటే వీళ్ళు ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎమోషనల్ డ్రామా చేస్తున్నారు. అసలు ఇవాళ బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారు. బనకచెర్ల ఎవరి హయాంలో నిర్మాణం జరుగుతుందని? ఇదే 2016లో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కదా. మీరిద్దరే కదా అగ్రి అయింది. రాయలసీమని రతనాల సీమ చేస్తున్నది ఎవరండి? రోజా ఇంటికి వెళ్ళి చేపల కూర తినొచ్చి నేను రాయలసీమ సస్యశ్యామలం చేస్తానని చెప్పింది ఇదే కేసీఆర్ కదా. వీళ్ళ 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పింది ఆంధ్రాకు ఆనాడు సపోర్ట్ చేసిందే కేసీఆర్. ఇవాళ వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఎమోషనల్ డ్రామా మొదలు పెట్టిరు. కవితారావు గారు ఒక డ్రామా, బీసీల ప్రేమ ఇవాళ గుర్తొచ్చింది. హరీష్ రావు గారు ఇంకొక డ్రామా, కేటీఆర్ ఇంకొక డ్రామా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో పడుకుంటారు. ఇది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క చరిత్ర. అందుకే వీళ్ళ అవినీతి డెఫినెట్ కూడా ఇవాళ బయటకు వస్తుంది. ఈ అవినీతి నుంచి తప్పించుకోవడం కోసం ఈ డ్రామా మొదలు పెట్టిరు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా ఒక్కొక్కరు ఒక డ్రామా. అసలు ఆ డ్రామాలు చూస్తే ఏందండి? 10 ఏళ్లలో వీళ్ళు ఏనాడైనా రైతుల గురించి, మహిళల గురించి, బీసీ ఎస్సీల గురించి మాట్లాడిరా అండి? ఇవాళ వీళ్ళు ఆంధ్ర నీళ్ళది గురించి మాట్లాడుతున్నారు. అరే కృష్ణా నదులు అన్యాయం చేసింది మీరే. 299 టీఎంసీకి అగ్రి అయింది. బనకచెర్ల కానాడు మీ హయాంలోనే పర్మిషన్ వచ్చింది. ఇవన్నీ మర్చిపోయి ఇష్టం ఉన్నట్టు వేగ ప్రచారాలు, విష ప్రచారాలు మొదలు పెట్టిరు. అయినా కూడా ఈ ప్రజా ప్రభుత్వం డెఫినెట్ కూడా అవినీతి పరులు ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా ఎవరిని ఉపేక్షించలేదు. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. అది కేసీఆర్ అయినా కూడా ఇంకెవరైనా కూడా. అసలు బనకచెర్ల విషయంలో నెక్స్ట్ కాంగ్రెస్ స్టెప్ ఏంటి సార్?
డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరగనీయం. ఇప్పటి వరకు మనకు జరిగింది అది మిగులు జలాల మీద చర్చ జరగలేదండి. మిగులు జలాల మీద చర్చే జరగలేదు. అందుకే చెప్తున్నా, అసలు ఈ బనకచెర్ల పాపము కేసీఆర్ది. అందుకే ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీరు చూశారు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు, ఢిల్లీకి వెళ్ళారు, మొన్న కూడా కొట్లాడారు. ప్రధానమంత్రి కేంద్ర జనవరుల శాఖ మంత్రి కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా గురించి చర్చలు జరగకుండా, మన నీళ్లు మనకు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచెర్లని ప్రాజెక్టు ముందు పోయే పరిస్థితి లేదు. ఎంతవరకైనా కొట్లాడి దాన్ని అడ్డుకుంటాం. ఎందుకంటే తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద. ఇవాళ వీళ్ళు కేసీఆర్ ఆంధ్రాకు తరలించిన నీళ్ళని మీ ప్రజాప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు. డెఫినెట్ కూడా బనకచెర్లని ఇవాళ మీరు రాసిన లెటర్ కి అనుగుణంగానే ఇవాళ దాన్ని ఆపిరగండి. డెఫినెట్ కూడా కొట్లాడతాం. ఒక బనకచెర్లే కాదండి, కృష్ణా నది రివర్ మీద కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగింది. మనకు రావాల్సిన వాటా 575 అయితే వీళ్ళు ఒప్పుకున్నది 299. మరి ఇదే కేసీఆర్ తెలంగాణకి ఇవాళ పాలమూరు, రంగారెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లాకి ఎడారిగా మార్చిన వీళ్ళే కదా, ఎందుకు మాట్లాడలేదు? నేను అదే చెప్తున్నా, ఇవాళ బనకచెర్లగా పాపం కేసీఆర్దే. కృష్ణా నదిలో 299 టీఎంస్ కి ఒప్పుకోవడం కూడా దీనికి బాధ్యుడు కేసీఆరే. ఈ ప్రభుత్వం కొట్లాడుతుంది. మన న్యాయబద్ధమైన వాటా మనకు దక్కే వరకు ఎంతవరకైనా పోరాడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైట్. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా బనకచెర్ల విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే సముద్రంలో కలిసే నీళ్లతోనే మేము కట్టుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నామని చెప్పి కొన్ని రోజుల క్రితం నారా లోకేష్ గారు కూడా మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పడం, తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా మళ్ళీ చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి బీజేపీ స్టాండ్ ఏంటి సార్? చాలా స్పష్టంగా బీజేపీ తెలంగాణ శాఖ మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరు ఎంపీలు, మంత్రులు ఇద్దరు కూడా కలిసి కేంద్ర ప్రభుత్వ సంబంధిత మినిస్టర్ని కలిసి ఈ ఇష్యూ మీద వాటాల యొక్క పంపకాలు జరగాలి, ఎవరికి ఎంత రేషియో రావాలను, ఆ టెంపరీగా ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చినటువంటి ఆ యొక్క బచావత్ అవార్డు, బ్రిజేష్ అవార్డు, దానికి మన రివ్యూ చేసి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి. ఎవరికి నష్టం జరగకుండా మా హక్కుగా ఉండి రావాల్సినటువంటి నీళ్ళు మాకు అందించాలి, ఆ రిజాల్వ్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దీనిలో తప్పు ఉందా? కామన్ ప్రాపర్టీ ఆ యొక్క నదీ జలాలన్నీ కూడా సముద్రంలో పోకుండా కిందికి వచ్చేటువంటి యొక్క మనం కూర్చొని జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఒక రేషియో పంచుకున్నాం, దాని ప్రకారంగా అమలు జరగాలి. దానికోసం మేము మాట్లాడుతున్నాం. బనకచెర్ల విషయంలో ఆల్రెడీ కేంద్రం ఆపేసింది పని. ఇవన్నీ కూడా ఆ పని జరపద్దు అని చెప్పి చెప్పడం జరిగింది, ఆ ప్రభుత్వానికి సూచన ఇవ్వడం జరిగింది. సో ఇది రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలా, లేదంటే సిడబ్ల్యూసి అక్కడ అపెక్స్ కౌన్సిల్ పిలిపించింది, మళ్ళీ డేట్ తీసుకోవడం జరిగింది, కూర్చొని చేసుకోవడం పరిష్కారం అవుతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేమంతా భారతీయులం, ఎవరికైనా అన్యాయం జరగదు, హక్కు ప్రకారంగా రావాల్సింది మాకు రావాలి, ఇది మా స్టాండ్. ఏపీకి రావాల్సింది ఏపీకి రావాలి, కానీ పర్మిషన్లు తీసుకోకుండా కట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అప్పట్లో కాళేశ్వరం, అంతకుముందు అనేక సర్కార్లు కట్టింది, పర్మిషన్లు తీసుకోవాలి, మొదలుపెట్టారు. గడపార పునాది అవుతుంటేనే పర్మిషన్ లేకుండా తవ్వనికి వీలేదు యాజ్ పర్ లా, వాట్ లా సేస్. కానీ అది జరుగుతుందా? సర్కార్ యొక్క పనిలో ఏమైనా నడుస్తుంది, పెండింగ్ అప్రూవల్స్ పని చెప్తా ఉంటారు, 50-60% పనులు అవుతూ ఉంటాయి. ఇది ప్రభుత్వం చేసే తప్పిదాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళకైతే పర్మిషన్ లేకుండా కడతారు, మేము అప్లై చేస్తే మాకు ఇన్ టైంలో పర్మిషన్ రాదు, లేట్ అవుతుందని చెప్పేసి మేము పని చాలు చేస్తే మాకు కొరగొడుతున్నారని చెప్తా ఉంటారు. కాబట్టి తప్పు లేదు, అవకాశం ఇది చర్చకు. కామెంట్స్ కి ప్రభుత్వం యొక్క పనులకు విరుద్ధంగా మాట్లాడే అవకాశం ఆన్ రికార్డు పట్టుబడకుండా చేయకుండా చేయాలి, ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. సో ఇక్కడ కూడా ఏమైనా పనులు కావచ్చు, అక్కడ ఏపీ ప్రభుత్వం అయినా కావచ్చు, మా పొత్తుల పార్టీ అయినా కానీ మేము చాలా స్పష్టంగా మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆపింది. సో ఇది మేము ఇప్పటి కోరుకుంటున్నాం, ఆ నీళ్ళు సమానంగా ఎంతైతే పంచుకున్నామో రేషియో ఆ ప్రకారంగా రావాలి, దాన్ని పూర్తిగా స్టడీ చేయాలి. వాస్తవంగా ఎన్ని నీళ్లు పోతా ఉన్నాయి, ఎన్ని నీళ్లు మాకు రావాలి, వాళ్ళకి ఎంత పోవాలి, ఇప్పుడే ఎంత పోతున్నది, ఆ లెక్క ప్రకారం తేలిన తర్వాత కన్స్ట్రక్షన్ ఎక్కడైనా చేసుకోవాలి హక్కు ప్రకారంగా. ఇది మా స్టాండ్. రైట్. నేను వేరే టీవీ పోవాలమ్మా భువన గారు, సారీ. ఓకే సార్, రైట్. శ్రీనివాస్ గారు, మీరేమంటారు ఫైనల్గా బనకచెర్ల విషయంలో? అలాగే
ఎమ్మెల్సీ కవిత గారు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పార్టీ స్టాండ్ ఏంటి మరి? బోర గారు, పార్టీ చాలా స్పష్టంగా బీసీ రిజర్వేషన్ల పైన మేము చెప్పినాం ఆల్రెడీ. ఇది రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అయ్యేది కాదు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేయగలుగుతుంది. 9th షెడ్యూల్లో చేర్చాలా, చేర్చిన తర్వాతనే 42% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపించింది. ఎడ్యుకేషన్ కమిషన్ కూడా వేసింది, వాళ్ళ యొక్క జనాభా గణన కూడా చేసింది. అన్ని చేసినప్పటికి కూడా అది ఇటు గవర్నర్ కి ఆర్డినెన్స్ కోసం పంపించారు. అట్లనే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లాలి సెంట్రల్ కు. మేము పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం. 9th షెడ్యూల్లో చేస్తే మాత్రమే వస్తుంది. లేకపోతే ప్రత్యేక జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, కృష్ణమూర్తి జడ్జిమెంట్లు, అలాంటి జడ్జిమెంట్ల ద్వారా మనకు తెలుసు రేపొద్దున లీగల్ గా వీళ్ళు ముందుకెళ్ళలేదు అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళి 42% ఇంప్లిమెంట్ చేయలేదని మేము దీనిపైన చాలా స్పష్టంగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దోబూచులాడకుండా కేంద్రాన్ని ఒప్పిస్తారా, లేకపోతే దీనిపైన తేల్చాల్సినటువంటి ఏ విధంగా దీన్ని ముందుకెళ్తారనేటువంటి స్పష్టత రాష్ట్ర ప్రభుత్వానికి అయితే లేదు. అలాగే మరి నిన్న కవిత గారు కొన్ని కీలకమైన వ్యాఖ్య చేశారు జగదీష్ రెడ్డి గారిని ఉద్దేశించి, లిల్లీపుట్టు అన్నట్టు. ఏమంటారు సార్? ఇది వారి వ్యక్తిగత అంశంగానే మేమైతే చూస్తామమ్మా. దాంట్లో మేము మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఎప్పుడు అట్లా మాట్లాడినటువంటి కవిత గారు సడన్ గా అలా మాట్లాడడాన్ని, నల్గొండలో ఆయన ఒక్కళ్ళే గెలిచారు, మిగిలిన వాళ్ళు ఓడిపోవడానికి ఆయనే ప్రధాన కారణం అని చెప్పి కూడా కొంచెం పార్టీని ఉద్దేశించి ఆడబిడ్డని అంటున్నప్పుడు కూడా ఎవరు స్పందించడం లేదని కూడా ఆవిడ కొంచెం బాధపడుతూ మాట్లాడడం జరిగింది. భువన గారు, దీనిపైన మేము స్పందించలేము భువన గారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బచ్చు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ లింగం యాదవ్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఈ రోజు మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. మరి క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసెంబ్లీలో ముందుగా ప్రవేశపెట్టిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే డైరెక్ట్గానే చర్యలు తీసుకుంటారా అనే విషయము తెలియాల్సి ఉంది. క్యాబినెట్లో అయితే ప్రధానంగా చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి క్యాబినెట్ మీట్ అయితే జరుగుతుంది. ఇది ఇవాల్టి మహా